ఐపీఎల్ 17లో భాగంగా లక్నోతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. అయితే అంతకుముందు బ్యాటింగ్ చేసినటువంటి రాజస్థాన్ సంజు శాంసన్ 82 పరుగులు కెప్టెన్నింగ్స్ ఆడాడు. ఇతనికి ఈరోజు మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుగా నిలిచేది. లక్ష్య ఛేదనకు దిగిన లక్నో ప్రారంభం నుంచే తీవ్రంగా ఒత్తిడిలో కనిపించింది. తొలి ఓవర్ చివరి బంతికి ఓపెనర్ అయినటువంటి డికాక్ 4 పరుగుల వద్ద బర్గర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వన్డౌన్ వచ్చిన పడికల్ పరుగులేమీ చేయకుండానే బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. అక్కడికి స్వల్ప వ్యవధిలోనే ఐస్ బదాని కూడా బర్గర్ బౌలింగ్లో బట్టర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోర్ 11 పరుగులు మాత్రమే. తీవ్రమైన కష్టాల్లో వెళ్ళిన జట్టును ఆదుకునేందుకు దీపక్ హూడాతో కలిసి కెప్టెన్ రాహుల్ ఇన్నింగ్స్ను చక్కదిద్దడం చేశాడు. క్రీజ్లో నిలదొక్కున్న తర్వాత ఈ జోడీని సెహల్ విడగొట్టాడు. ధ్రువ్ జురేల్ క్యాచ్ ఇచ్చి హూడా అవుట్ కాగా అనంతరం క్రీజ్లోకి వచ్చిన పురాన్ 64 అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ మ్యాచ్ను గెలిపించుకోలేకపోయాడు. రాహుల్తో కలిసి తీవ్రంగా పోరాడాడు. అయితే జట్టు స్కోర్ 145 పరుగుల వద్ద రాహుల్ భారీ చేటుకు ప్రయత్నించి మళ్ళీ ధ్రువ్ చేతికి చిక్కాడు. చివర్లో వచ్చిన స్టాయినిస్, కునల్ పాండే రాణించకపోవడంతో లక్నో ఓటమి తప్పలేదు. రాజస్థాన్ బౌల్డ్ 2 వికెట్లు తీయగా బర్గర్, అశ్విన్, సెహల్, సందీప్ శర్మకు తలా వికెట్ పడింది. అంతకుముందు కెప్టెన్ సంజు శాంసన్ అదరకొట్టాడు. తొలి టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అందులో సంజు శాంసన్ 82 పరుగులు 52 బంతుల్లోనే 3 ఫోర్లు 6 సిక్స్లు చేశాడు. తర్వాత రియాన్ పరాగ్ 43 29 బంతుల్లో 1 ఫోర్ 3 సిక్స్లు దూకుడుగా ఆడాడు. తను ఆడుతుంటే అసలు రియాన్ పరాగ్గేనా ఆడేది అన్నట్టు అనిపించేది. తర్వాత ఓపెనర్ అయినటువంటి యశస్వి జైస్వాల్ 24, ఇతను 12 బంతుల్లోనే 3 ఫోర్లు 1 సిక్స్. జోస్ బట్లర్ 11 పరుగులు 3 బంతుల్లోనే 2 ఫోర్లు. ఎక్కువసేపు క్రీజ్లో ఉండలేకపోయారు. ధ్రువ్ జురేల్ 20 పరుగులు చేయగా పవర్ హిట్టర్ అయినటువంటి హెట్మేర్ నిరాశపరిచాడు. లక్నో బౌలర్లో నవీన్ హులక్కు 2 వికెట్లు పడగా రవి బిష్ణోయ్, మోసిన్ ఖాన్ తలా 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో కెప్టెన్ అయినటువంటి సంజు శాంసన్ ఒక అద్భుతమైన రికార్డు సాధించాడు. అదేంటంటే 2020 సీజన్ నుంచి ఇప్పటి వరకు తను లాస్ట్ 5 సీజన్ల నుంచి హాఫ్ సెంచరీ చేస్తూ వచ్చాడు. ఇప్పటి వరకు ఏ క్రికెటర్ ఈ ఘనతను సాధించలేదు. మొత్తం 5 సీజన్లో 50+ చేసినటువంటి రికార్డుగా ఎక్కాడు. అదేంటంటే ఒకసారి క్లియర్గా చూద్దాం. ఈ మ్యాచ్లో 33 బంతుల్లోనే 50 సెంచరీ చేసినటువంటి సంజు శాంసన్ వరుసగా 5 సీజన్లో ఓపెనింగ్ మ్యాచ్లో 50 అంతకంటే ఎక్కువ స్కోర్లు నమోదు చేసిన ఆటగాడిగా అరుదైన రికార్డు సాధించాడు. 2020 సీజన్లో ఓపెనర్లో సిఎస్కేపై 32 బంతుల్లోనే 74 పరుగులు చేసిన సంజు శాంసన్ ఆ తర్వాత 2021 పంజాబ్పై 119, 2022లో సన్ రైజర్స్పై 55, 23లో ఎస్ఆర్హెచ్పై 55, తాజా మ్యాచ్లో లక్నోపై 60 పరుగులు చేసి మనకు ఈ రికార్డు అద్భుతమైన రికార్డు చేసేది. ఇప్పుడు ఎవడూ లేడు ఈ రికార్డు సాధించిన వాళ్ళు. మొదటివాడు సంజు శాంసనే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మ్యాచ్లో. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.